హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండం. ఈరోజు నేను చేసే వంట చికెన్ చేస్తుండా అండి. పాతకాలంలో మా అత్త మా మామ చేసేటప్పుడు అన్నీ కలిపి ఒకేసారి తాలింపు ఏమి వేయకుండా కలిపి పెట్టుకుంటారు. ఆ విధంగా నేను చేస్తుండా అండి. ఈరోజు చూడండి, చికెన్ కేజీ వరకు తీసుకున్నా. నేను ఇది చేద్దామని అనుకుంటుండే ఇప్పుడు ಆ ಸ್ಟೈల్లో. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಹಳೆ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡ್ತಾರಲ್ಲ ಚಿಕನ್, ಹಾಗೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ, ನಮ್ಮ ಅತ್ತೆ ನಮ್ಮ ಮಾವ, ಆ ರೀತಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. చూడండి, కేజీ చికెన్ ఇది మొత్తం చేయటం లేదండి, కొంచెం ఫ్రై చేస్తుండా, సగము ఇది చికెన్ కర్రీ చేస్తుండా అనమాట. ఈ చికెన్ కడుక్కుందామండి. మధ్య మీ డాడీ చికెన్ మంచిది తెస్తున్నాడు. ముందైతే అంతా బ్రెస్ట్ పీస్ వేపించుకొని వచ్చి అసలు మంచిగా తెచ్చేటోడు కాదు. ఇట్టుంది నీ కథ, ఎన్నిసార్లు చెప్పిన అస్సలు అంతే తెస్తుంటే ఒకసారి అన్నీ ఆయనకి వేసిన బ్రెస్ట్ పీస్ ముక్కలని. అవి గట్టిగా ఉంటాయి, నమ్మలను కూడా రాదు. ఎంత ఉడికినా అదేందా మరి అట్ట అవుతుంది ఆ చికెన్. అవి తినలేక ఇంకా మరుసటి సారి నుంచి ఇంకా మంచి చికెన్ తెస్తున్నాడు. 2 సార్లు కడుక్కొని వస్తాడు ఇవి. చూడండి, చికెన్ 2 సార్లు కడిగి తీసుకొని వచ్చిన. ఇప్పుడు కూరకి డేక్షలో వేసుకుందాం. సింపుల్గా ఫ్రై చేస్తుండా, ఎక్కువ ఏం హడావుడి లేకుండా. ఈ పక్కదంతా ఫ్రై చేయటానికి ఇప్పుడు ఊరికాడ మీ జేనాన్న కలిపి పెట్టేటోడు, మీ జేజ లేదనుకో ఇంట్లో, అప్పుడు తీసుకురా అన్నీ నేను కలిపి పెడతాను. పెళ్ళైన కొత్తలో నాకు తెలియదు కూరలు కరెక్ట్ ఉప్పు కారం వేసుకుండేది. అప్పుడు ఆయన నేను నా కాడికి తీసుకురా అన్నీ కలిపి పెడతా అంటాడు. అప్పుడు ఆయన కలిపేది, అన్నీ వేసేది, అన్నీ చూసేదాన్ని. అప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు తీసుకుంటుంటా. ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవి వేసుకుందాం. ఇంట్లోకి ఒక 3 టమాటాలు కట్ చేసుకుంటుండే. కలిపి పెడితే నేను ఎట్టుంటుందో బాగుండదేమో అనుకుండేదాన్ని అప్పుడు. అయితే అది ఒక డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ తోటి మస్తు ఉండేది. ఇదే ఈజీ కదా, అన్నీ ఒకేసారి వేసి కలిపి పెట్టుకుండేది అనుకుండేదాన్ని అప్పుడు. ఇంట్లో ఉన్న కోళ్ళేనా? నాటుకోళ్ళే. అప్పుడు ఎక్కువ బాయిలర్ చికెన్ తెచ్చేటోళ్ళు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసేది. అన్ని కోళ్ళు ఉంటాయి, 100-200 కోళ్ళు. మళ్ళీ వాటిని కప్పెట్టేది, గింపలు ఏం లేవు. అన్ని సాయంత్రం వచ్చి చెట్లు ఎక్కుతాయి పోయి ఇంటి చుట్టూ. వేప చెట్లు, కానిగ చెట్టు. కట్ చేసుకున్నా టమాటా వేసుకుంటుంటా అండి. పుంజుని తినరులే? తింటారా పుంజును? దాంట్లోకి కారము, బ్యాడిగి కారం వేస్తుండా నేను. ఆడైతే గుంటూరు కారమే మొత్తము. ఈడ కలర్ కోసమని కొంచెం బ్యాడిగి కారం వేసుకుంటుండా.
పసుపు, ఒక 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటుండా, తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. అన్నీ నేను మా మామ చేతిలో వేసేదాన్ని. ఇట్ట ఆయన కలిపి పెట్టేటాడు. ఆయిల్ ఇట్ట తీసుకొని వేస్తాడు ఆయన. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ఏం వేయరు. అక్కడ అల్లం దొరికేది కాదు, అక్కడ దొరికినా తెచ్చేటోళ్ళు కాదు. ఇంట్లో అల్లం వేసేటోళ్ళు కాదు, కరివేపాకు వేసేటోళ్ళు కాదు, కొత్తిమీర వేసేటోళ్ళు కాదు అప్పుడు ఊరికాడ. అయినా కూడా అది అంత టేస్ట్ ఉంటుంది. ఏమి వేయకుండా ఒట్టి మసాలా వేసుకుంటారు అంతే. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చాలా రోజులైంది ఈ టైం చేయక నేను ఇంట్లో. ఈసారి ఈరోజు ట్రై చేస్తుంటా. చూడండి, ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటుండా నేను. నీళ్ళు కూడా ఇప్పుడేనా? ఇప్పుడే అన్నీ. ఇదంతా ఇట్లా సర్దుకొని పెట్టుకుంటారు రేక్షలో. ఇంకా మూత పెట్టి ఉడికించుకుండేదండి. ఇప్పుడు దీంట్లోకి ఇది కూడా కలిపి పెట్టుకున్నాం ఒకేసారి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటుండే. కలిపి పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాం.
పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇది మూత ఇట్టి దీనిపైన పెట్టి పోయి చేయి కడుక్కొని వచ్చుకుంటా. అది ముట్టించిపో. ఇక్కడనే కడుక్కుంటలేదు ఉంది కదా. పొంగబోదా అది? పక్కన అది రైస్ వండి పెట్టినాకు. ఇప్పుడు దీంట్లోకి మసాలాకి ధనియాలు వేయించుకుందాం. ఈ మసాలా అండి వాళ్ళు వేసేది. రోట్లో దంచేస్తారా? రోట్లో దంచే. ఇట్ట కూడా ఫ్రై చేయరు, అంతే పచ్చి. పొయ్యి కాడ నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు తీసుకొని 2 దీనిపైన వేసి అట్ట అంటారు. ఆ పొయ్యి కర్రలో పొయ్యి కదా, ఆ పొయ్యి మీద ఉడికి కూర భలే ఉంటుంది. ధనియాలు చెక్క లవంగ వేసుకున్నా అండి. కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర లేవు, అందుకే వేయడం లేదు. ఇంట్లోకి కొంచెం కొబ్బరి, ఒక తెల్లబాయి. ఇంత డిస్టర్బెన్స్ ఉంది ఈరోజు వీడియో చేస్తుంటే. అన్ని సౌండ్లే. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా? గంటే వాడచ్చు కదా. ఇందుకేం కాలలేదు, దించాలి కదా చూస్తున్నా. ఏది జార? జారగా దంచాలి రోట్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇది ఒట్టి కొబ్బరి, తెల్లబాయి వేసి దంచుకుందాం ఈ కూర ఉడికే లోపల. ఉడుకుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోట్లో దంచుకుందామండి. ఫస్ట్ ధనియాలు వేసి దంచుకోవాలి. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కు తెలియదు కదా, కొంచెం చెప్తుంటా. అయినా కూడా రోట్లో ఎవరు నూరుతాను. ఇప్పుడు అందరు మిక్సీలు వేసుకొని దెబ్బలేకే బర్ర అంటే మెదిగిపోతుంది. డిఫరెంట్ టేస్టులతో చేసుకుంటే బాగా తినబుద్ధి. డైలీ ఒకే టైపు అస్సలు బోర్ కొడుతుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, అందుకే కూడు మంచిగా చేసుకొని రుచిగా చేసుకొని తినాలి. ఇక్కడ మేమేమో హుబ్లీలో అన్ని మసాలాలు వేసుకొని అల్లము, తెల్లబాయలు, పచ్చి కొబ్బరి, ఒట్టి కొబ్బరి ఎక్కువ వాడం మేము ఇక్కడ. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అన్ని కరివేపాకు అన్నీ వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. వీళ్ళు ఇది ఒక్కటే వేసి చేస్తుండ్రు, ఎట్లుంటుందో అనుకునేదాన్ని అప్పుడు. అయితే ఇదే టేస్ట్ బాగున్నది. అన్ని మసాలాలు వేసుకొని చేసుకునే బదులు
మా మామ కలిపి పెడితే ఇంకా తీసుకుపోయి నేను పొయ్యి పైన పెట్టి నేను ఇంకా మసాలా దంచి వేసేదాన్ని దాంట్లో. ఇది తెల్లబై వేసుకుందాం. చూడండి మెదిగింది, పక్కకు తీసుకుంటుండా. పిల్లల గోల ఇప్పుడే ఇట్టుందంటే ఇంకా హాలిడేస్ ఇస్తే ఎట్టుంటుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపుకుందాం. ఉడికింది అప్పుడే ఇంకా ఉడకాలి. నీళ్ళు పోస్తే తెల్లగా అయితే పీస్ అంటారు. తెల్లగా అది ఎప్పుడు అయ్యేది తెల్లగా ఎంబటే పోయేది చికెన్ ఎంబట. అది ఆకుకూర తాలింపు వేసిన దాంట్లో ఇది కలిపి పెట్టేది కదా, ఏం కాదు. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. ఇక్కడ పక్కన ఫ్రైకి పెట్టుకుంటుందా ఇంకా నేను. ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కరివేపాకు, ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఉల్లిగడ్డ ఏ కూరకి ఎట్టగా అట్నే కదా, పొడుగు ఒక టేస్ట్, అడ్డంగా ఒక టేస్ట్. ఉల్లిగడ్డ కట్ చేసి దాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది. 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఒక టమాటా,
గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందాక కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుంటుందా. ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఉల్లిగడ్డ ఫ్రై అయింది. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటుందా. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటరు ఇంట్లో వేసుకొని బౌల్లో కడిగి వేసుకుంటుందా. మూత పెట్టి ఉడికించుకుందామండి. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకోవటం లేదు కదా. పెద్దగా పెట్టుకుంటే త్వరగా వాటర్ ఇంకిపోయి చికెన్ ఉడకదు. ఈ బాండి ఎన్ని సంవత్సరాలతో. చిన్నప్పుడు నేను కూడా దాంట్లో వండుతున్నా. ఎగ్ బుర్జీలు అయ్యే కదా ఎక్కువ చేసేది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి కర్రీలో. ఉడికింది ఇది. ఉడికిన తర్వాత వేసుకున్నా అంటే 2 నిమిషాలు ఎగ్ బుర్జీ చేసుకుంటేది. వైట్ రైస్ అంతే. ఇంకా నేను ఆడ బట్టలు కుడుతుంటిని, ఇంట్లో లేకుండా ఉన్నా. అప్పుడు మీరే ఇంకా ఎమర్జెన్సీగా వండుకొని తినేది. ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. స్మెల్ అంతా ఊర్లో తిన్నట్టే వస్తుంది తెలుసా. అట్లే వస్తుంది. ఇప్పుడు మీ జీర్ణానైతే కలిపి పెట్టేటప్పుడే ఆ పచ్చికూర కలిపినప్పుడే ఉప్పు చూసేటవాడు. నేనైతే అసలు చూడలేదు ఆ పచ్చికూర కలిపినప్పుడు ఉప్పు. అంతేనండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
కర్రీల కంటే ఫ్రైలే నచ్చుతాయి బాగా. నీకా చికెన్ నాకు ఇట్లా చేసుకొని తింటేనే బాగుంటుంది. చికెన్ ఫ్రైలే బాగుండేది. కబాబ్ కానీ కల్మి కబాబ్, తందూరి, అదే ఎప్పుడన్నా ఒకసారి కూర. చపాతీలలో బాగుంటుంది కూర. చపాతీలోకి చపాతీ, పరోటా వాటిలో చికెన్ కర్రీ కొంచెం చారు చేసుకొని సంగటికి కూడా బాగుంటుంది. బాగుంటుంది. చారు పెట్టుకుంటే చికెన్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పులుసు లాగా పెట్టుకుంటే సంగట్లోకి చాలా బాగుంటుంది. ఇదేంటంటే చపాతీకి కానీ రైస్కి కానీ దోశలకి కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్న, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటుండా అండి. మీరు సపోర్ట్ చేయటం వల్లే మేము చేస్తున్నాం అన్నమాట వీడియోస్. మంచి మంచి వంటలు చేసి పెడతానండి. మీకు ఏమన్నా నచ్చితే, మీకు ఏమన్నా కావాలంటే డిఫరెంట్ టైప్ వంటలు మీరు కమెంట్ చేసి అడగండి, నేను చేసి చూపిస్తా. నాకు నా స్టైల్లో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నా అండి. మీరు ఇంకేమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇది అట్లా కాదు ఇట్లా చేయాలి అని అనిపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేసుకుంటారు కదా. నా స్టైల్ అన్నమాట ఇది. నా స్టైల్ అంటే నా స్టైల్ కాదులే, మా అత్త మా మామ చేసే స్టైల్ అన్నమాట ఇది. ఇది నా స్టైల్ పక్కది. ఒక్కొక్క వెరైటీ చేస్తుంటా. చికెన్ తెచ్చినప్పుడల్లా డిఫరెంట్గా ఫ్రైలు. ఆ మునక్కాయలు వేసి చేస్తావు కదా చికెన్, అది బాగుంటుంది. అది అజ్జయ్ ఒకసారి ఈసారి చేస్తాను. మునక్కాయ దేంట్లో వేసుకున్నా బాగుంటుంది. మటన్లో వేసినా భలే ఉంటుంది. చిక్కుడుగా వేసి కూడా చేస్తావు కదా చికెన్. చిక్కుడుగా ఇంకా మస్తు ఉంటుంది. కొన్ని మంది బెండకాయ కూడా వేస్తారేమో. బెండకాయ చికెన్ మీ డాడీ చేసిండు ఒక రోజు, భలే ఉన్నది. పెట్టినరా వీడియో? అది వీడియో పెట్టలే, ఇంట్లోకి చేసినాడా, బాగున్నది. ఈరోజు చేస్తాను అన్నాడు బెండకాయ చికెన్. నేను వద్దులే పాత స్టైల్లో చేసినట్టు చేస్తా, మీ డాడీ మీ మమ్మీ చేసినట్టు అని చెప్పిన. కమెంట్ చేయమని ఏది కావాలా మూడిట్లో ఆప్షన్ కమెంట్ చేయండి. మీకు బెండకాయ చికెన్ కావాలా, లేదంటే మునక్కాయ చికెన్ కావాలా, గోంగూర చికెన్, చిక్కుడుకాయ చికెన్, దేంట్లో వేసుకున్నా సూపర్ ఉంటుంది టేస్ట్. ఏది వేసి చేసినా కూడా. ఫస్ట్ ఏది చేయాలన్నా ఆలు కూడా వేసి చేయొచ్చు. ఆలు వేసినా కూడా బాగుంటుంది. మీరు కమెంట్ చేయండి, నేను చేస్తాను నెక్స్ట్ రెసిపీ. ఒకసారి నేను ప్రీతి కలిసి బాగా 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని బాగా ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలిపి ఒక 1/2 గంట పక్కన పెట్టింది. ప్రీతే చేసింది. బయట పొయ్యి ముట్టేసుకొని పొయ్యి పైన గ్రిల్లు పెట్టి బాగా కాల్చుకొని ఇద్దరమే తిన్నాం. ఈసారి చేస్తా ఉంది. అదొకటి తెచ్చుకోవాలి మనం. పెద్ద స్టాండ్ లాగా వచ్చి గ్రిల్ వస్తుంది, దాంట్లో కింద కట్టెలు పైన చూడాలి. ఒకటి రెడీ చేసుకోవాలి పొయ్యి లాగా. ఆయన చేయమను సకల కళ వల్ల చేస్తానన్నాడు, చేస్తానంటున్నాడు కానీ ఇంకా కుదరట్లేదు. దయ్యం ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చికెన్. ఇది కలిపుకుందాం ఒకసారి. చూద్దాం ఒకసారి మూత తీసి. చూడండి ఆయిల్ పైకి వస్తుంది. అయినట్టే రెడీ అయిందా? ఇంకా ఆయిల్ పైకి వస్తే ఉడికినట్టే కర్రీ. 1 నిమిషం ఉంచుదాం. నాకు నోరు ఉడుతుంది తొందరగా. రైస్ రెడీ ఉందా? రైస్ వండి నా ముందే. ఫ్రై లేట్ అవుతుందేమో. ఫ్రై ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు ఆగాల తినడానికి. ఇంకా కట్ చేసిన టమాటా వేసుకోవాలి.
చికెన్ అందరు బాగానే తింటారు, ఆ, కొన్ని మంది మటన్లు తినరు కానీ. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేస్తుందా. వేసుకోకుండా బాగానే ఉంటుంది, కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకు టమాటా వేసుకుంటే. అందుకని నేను టమాటా వేస్తా కంపల్సరీ. ఉప్పు చూసినా చూడే ఉప్పు చూద్దాం, ఒకేసారి తక్కువ అవుతుంది. ఉప్పు పడుతుంది చాలా. కొంచెం వేస్తే ఉప్పు టమాటా కూడా మగ్గుతుంది. ఆయన రాడా తినడానికి? ఏమో మరి వస్తాడో రాడు. చికెన్ అంటే ఫస్ట్ ఉంటాడు కదా. రమ్మని చెప్పిన నేను వండేసరికి రా అని. సరేలే అన్నాడు. ఇంకా చూసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. రెడీనైతే ఇంకా రెడీ అయిందండి ఈ కర్రీ. మెయిన్ ఈ కర్రీ అనమాట ఈరోజు వీడియో. ఇదేంటంటే ఎక్కువ ఉందనేసి కర్రీ చేస్తే ఇంత తినరు ఇంట్లో అని ట్రై చేస్తున్నా కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. అందరూ అనుకుంటారు వీళ్ళేంది ఆయన రాడా ఆమె రాదా అని మాట్లాడతారని. మనకెళ్ళి అంతే కదా మాట్లాడారు. ఇక్కడ అంతే, ఇక్కడ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడారు. ఇవన్నీ మిక్స్డ్, ఇక్కడ అన్ని యాసలు. ఇప్పుడు ఎట్టుందో చికెన్ కలర్ఫుల్గా, స్మెల్ మాత్రం అద్దరుతుంది. ఏం వేసుకోకుండా ఇట్లా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది చికెన్. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటామండి. ఆకలి మాత్రం దంచుతుంది, ఎప్పుడెప్పుడు తిందామని. రెడీ అయితే తిందాం. ఇంకా ఈ కర్రీ కూడా వేడి చేస్తుంది, ఎప్పుడు తింటారా అని. మధ్య మధ్యలో మూత తీసి కళ్ళు తిప్పుకుంటుండాలి, లేదంటే మాడిపోతుంది. ఏమొద్దు. ఈ కర్రీ బౌల్లోకి వేసుకుందాం. చూడండి, నేనైతే చారు ఎక్కువ చేసి పెట్టుకోలేదండి, వాటర్ ఎక్కువ పోసుకోలేదు. ఫ్లేవర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మా ఇంట్లో ఎక్కువ చారు చేస్తే అసలు తినరు మా పిల్లలు కానీ మా ఆయన కానీ. ఏంది నీళ్ళు పోసి చారు చేసినవే అంటారు.
అందుకే ఎక్కువ నేను వాటర్ వేయను ఏ కూరలలో కానీ. ఇది కొంచెం వేసుకున్నా మరింత అన్నం కలుస్తుందండి. మనము వాటర్ ఎక్కువ వేసుకొని చారు ఎక్కువ ఉంటే ఎక్కువ అన్నం లేక తినొచ్చు అనుకుంటాం, కానీ చారు కన్నా గ్రేవీ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రైస్ లేక కలుస్తుంది చారు కన్నా. చూడండి పల్లెటూరు స్టైల్ చికెన్ రెడీ అయింది. చూడండి చికెన్ ఫ్రై రెడీ అయింది. ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇంట్లో చేసింది, ఇంట్లో చేసింది. ఇది వేసుకొని ఇంటి ఫుడ్ వాల్యూ హాస్టల్ ఉన్న పిల్లలను అడగాలి. ఒక కరివేపాకు వేసుకుందాం. నేను 10 సంవత్సరాల నుంచి బయట చికెన్ ఫ్రై రెడీ అయింది. ఎమ్మిగా ఉంది. గ్యాస్ ఆఫ్ చేస్తుందండి. గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి బట్టి మస్తు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు విందైన వంటకం ఈరోజు నైట్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత టేస్టీగా అనిపిస్తుంది. వేసుకొని అన్నం కాబట్టి రైస్ వేసుకొని గంట ఇచ్చి తొందరగా వీడియో వేసుకొని తినాలి. అందుకే నా తొందరగా తినాలి. మరి చికెన్ నాకు ఇష్టం కదా. శుభ్ర రాలేదండి ఈరోజు తినడానికి. నీ మీద అలిగిందంట. ఇప్పుడు చికెన్ రాత్రి నువ్వు వండుకున్న తర్వాత పోయి డేక్షల మీద పడి తింటాను. బాబా కలర్ చూడాలి. అప్పుడు రాలేదు కానీ ఆయిల్ పైకి ఇప్పుడు వచ్చింది చూడంతా. కొంచెం గ్రేవీ వేసుకొని ఇంకా కుమ్ముడు ఉమ్మడు లెస్ డూ కుమ్ముడు అన్నారు. ఫ్రై చేసుకో. ఇప్పుడు ఒక పీసు ఫ్రై చేసుకుందాం. నీకు ఫ్రై చేసింది నాకా ముద్దుల కొడుకు కదా, అందుకని మళ్ళీ మిస్ అవుతావు కదా. ఒక 2 రోజులల్లో వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పటికో వచ్చేది. చూడండి అద్దరిపోయే చికెన్ కర్రీ, పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ. ఫస్ట్ ముద్ద నాకు పెడతావా, నువ్వు తింటావా? పెట్టేనా? పెట్టు. కాలుతుంది కొంచెం ఆరని. మీ జేజ ఎప్పుడెప్పుడా అనింది. నేను కూడా ఇంతే అమ్మా చేసేది, ఒక రవ్వ పెట్టమ్మా అంటుంది ఇందాక. ఒక పీస్ పెట్టి చూడండి, ముక్క మంచిగా ఉడికింది. పట్టు. అబ్బాబ్బాబ్బా ఎట్టుంది? టాప్. మాటలు రావటం లేదు నాకు, అంత బాగుంది టేస్ట్. ఫ్రై పెట్టు కొంచెం. శనగలుతుంది ఇది. పక్క సైడ్ నుంచి తీసుకో. నాకే పట్టుకొని రా. తర్వాత ఎట్టుంది టేస్ట్? మస్తు ఉందండి. మంచి స్పైసీగా, కారకారంగా అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. టేస్ట్ వేరే లెవెల్ అనమాట.
అద్భుతంగా ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఇది. ఆ ఒట్టి మసాలా ఏం తగులుతుందంటే అదే అబ్బా. నార్మల్గా చేసుకుంటే చికెన్ కంటే ఇది వెరైటీ ఉంది. భలే ఉంది. ఉదిరిపోతుంది. చికెన్ ఫ్రై కూడా మంచిగా ఫ్రై అయిందండి, చూడండి. పట్టు తినలే. అంతే కూడా తినొచ్చు ఈ ఫ్రై. అవును, ముట్టిదైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది మాకు కమెంట్ చేసి చెప్పండి. మా వీడియోలు ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.